వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శోభకృత్ నామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ శోభకృత్ ఉగాది నుంచి కన్యారాశి వాళ్ళకి అనుకున్న పనులకు కొద్దిగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలు అధిగమించి అంతిమంగా విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు అనేవి ఆలస్యంగా వస్తూ ఉంటాయి. వేచి చూసే ధోరణిని అలవాటు చేసుకోవాలి. అలాగే రావాల్సిన డబ్బులు రావటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. మొండి బాకీలు వసూలు కాక కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే కన్యారాశి వాళ్ళకి పార్ట్నర్స్తో శత్రుత్వాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతి వ్యవహారంలో కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. ధనం కొద్దిగా ఖర్చు అవుతూ ఉంటుంది. అయినప్పటికీ అంతిమంగా మాత్రం విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. సంతానం వల్ల అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి. కుటుంబ కలహాలు, భార్యాభర్తల గొడవలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. మళ్ళీ అవే సద్దుమణిగిపోతూ ఉంటాయి. అయితే కన్యారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శోభకృత్ నామ సంవత్సరంలో ఎవరికి హామీలు ఇవ్వకూడదు. హామీలు ఇవ్వటం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. హామీలు ఇచ్చినట్లయితే ఎదుటి వాళ్ళ మాయలో పడిపోతారు, వాళ్ళ వలలో ఉచ్చులో చిక్కుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. అలాగే కోర్టుపరమైన వ్యవహారాల్లో కూడా అప్పుడప్పుడు కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నమ్మిన వాళ్ళు బాగా మోసం చేస్తారు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ శోభకృత్ ఉగాది నుంచి ఎవరిని నమ్మద్దు. పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయటం మంచిది. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల అప్పుడప్పుడు చికాకులు ఎదురైనా అంతిమంగా అవన్నీ పరిష్కరించబడతాయని చెప్పుకోవాలి. మనశ్శాంతి కొంచెం తక్కువగా ఉంటుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శోభకృత్ ఉగాది నుంచి కన్యారాశి వాళ్ళకి ఒక్కొక్క రంగం వాళ్ళకి మనం సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి బాగా కష్టపడి చదివితేనే పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించినంత పెద్ద స్థాయిలో ర్యాంకులు రాకపోయినా కొంచెం తక్కువ స్థాయిలో ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, క్యాంపస్ సెలక్షన్ ఎగ్జామ్స్లో మాత్రం టాప్ లెవెల్లో ఉత్తీర్ణులు అవ్వటం కష్టము. కొంచెం తక్కువ లెవెల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉంది. అంటే కన్యారాశి విద్యార్థులకి ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ రంగం విషయానికి వస్తే, ఉద్యోగ రంగంలో ఉద్యోగస్తులకి ప్రభుత్వ అధికారుల వల్ల అప్పుడప్పుడు చిక్కులు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. పై అధికారుల వల్ల వేధింపులు కలుగుతూ ఉంటాయి. ఆకస్మిక తనిఖీలు ఉంటూ ఉంటాయి. అలాగే స్థల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అన్ని సమస్యలకు అంతిమంగా చెక్ పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు. కాబట్టి కన్యారాశి ఉద్యోగస్తులకి ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయదారుల విషయానికి వస్తే వాళ్ళు పెట్టుబడులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటల పరంగా కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దళారీల వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి కన్యారాశి వ్యవసాయదారులు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కన్యారాశి వ్యవసాయదారులకి ఈ శోభకృత్ ఉగాది నుంచి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపార రంగంలో పెద్దగా వ్యతిరేక ఫలితాలు లేకపోయినప్పటికీ జాయింట్ వ్యాపారంలో మాత్రం అభిప్రాయ భేదాలు వస్తాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఏ బిజినెస్ చేయాలన్నా ఈ సంవత్సరం పార్ట్నర్షిప్లో చేయొద్దు. ఇండివిజువల్గా బిజినెస్ చేసుకోండి. అప్పుడే మీకు చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే బిజినెస్ చేసేటప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. గుడ్డిగా నమ్మితే మాత్రం వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే అది కోర్టు వరకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వ్యాపారస్తులు తస్మాత్ జాగ్రత్త. ఎవరిని గుడ్డిగా నమ్మి కోర్టు వరకు వెళ్లకుండా, ఎవరితో పార్ట్నర్షిప్ చేయకుండా ఇండివిజువల్గా వ్యాపారం చేసుకుంటూ అందరినీ నమ్మినట్టు నటిస్తూ ముందుకు వెళితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కళాకారులు, క్రీడాకారుల విషయానికి వస్తే, క్రీడాకారులు, కళాకారులు, సినీ, టీవీ, నటీనట వర్గం వాళ్ళకి
శ్రమకు తగిన ఫలితం రాకుండా కొంచెం తక్కువగా వస్తూ ఉంటుంది. సినిమాలకి ఊహించిన స్థాయిలో విజయం రాకుండా కొంచెం తక్కువగా వస్తుంది. క్రీడాకారులకు కూడా ఆశించిన లక్ష్యాలు రాకుండా కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి. అంటే అద్భుతమైన స్థాయిలో గుర్తింపు కాకుండా సాధారణ స్థాయిలో మాత్రమే గుర్తింపు ఉంటుంది. అంటే క్రీడాకారులకి, కళాకారులకి ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కాంట్రాక్టర్ల విషయానికి వస్తే కాంట్రాక్టర్లకి పూర్తిగా బిల్లులు వసూలు అవ్వటానికి ఏవో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఊహించినంత లాభాలు రావు, కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వస్తాయి. అంటే కాంట్రాక్టుదారులకు మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ విషయానికి వస్తే పొలిటికల్ ఫీల్డ్లో కన్యారాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలకి భంగం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజాదరణ కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ సంవత్సరం వెళ్లకుండా పోస్ట్పోన్ చేసుకోండి. రాజకీయాల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో మౌనంగా ఉంటూ ముందడుగు వేయండి. ఎవరితో కూడా తీవ్రంగా వ్యతిరేకత వచ్చే వరకు గొడవ పడకుండా ఉండటం మంచిది. అప్పుడు చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు. ఇక కన్యారాశి స్త్రీల విషయానికి వస్తే ఈ శోభకృత్ నామ సంవత్సరంలో కన్యారాశి స్త్రీలకి ఉద్యోగపరంగా తోటి వారితో సఖ్యత తక్కువగా ఉంటుంది. మీరు పనిచేసే చోట మీ కొలీగ్స్తోనే అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. అధికారులు కొద్దిగా వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. కాబట్టి పనిచేసే చోట కన్యారాశి ఆడవాళ్ళు కొలీగ్స్తో ఫ్రెండ్లీగా ఉండటం అలవాటు చేసుకోండి. సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో పై అధికారులతో మాట్లాడండి. అంతిమంగా మాత్రం ఆ సమస్యలన్నీ అధిగమిస్తారు, వేధింపుల నుంచి బయటపడతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో చిన్న విషయానికే భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. కాబట్టి అకారణ కలహాలు లేకుండా కన్యారాశి ఆడవాళ్ళు ఇంట్లో ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే పెళ్ళిళ్ళు నిశ్చయం అవుతాయి కానీ ఆలస్యంగా అవుతాయి. కన్యారాశి ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు జరగాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది. అలా కాలయాపన జరిగి అంతిమంగా వివాహం నిశ్చయం అవుతుంది. అంటే వెంటనే నిశ్చయం కాకుండా కొంచెం ఆలస్యంగా వివాహాలు నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగినటువంటి ఫలితం ఉండకుండా కొంచెం తక్కువ స్థాయిలో ఫలితం ఉంటుంది. అంటే కన్యారాశిలో పుట్టిన స్త్రీలకి శోభకృత ఉగాది నుంచి మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు రావు, అలా అని పూర్తిగా నిరాశాజనకంగా ఉండదు. మధ్యమ ఫలితాలు, సాధారణ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఊహించిన స్థాయిలో అద్భుతం జరగకపోయినా లభించిన దానితో తృప్తిపడి ముందుకు వెళుతూ ఉన్నట్లయితే కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు కలగవు. చిన్న చిన్న ఇబ్బందులు పనిచేసే చోట వచ్చినా అంతిమంగా మీ తెలివితేటలతో, చాతుర్యంతో వాటన్నిటి నుంచి సులభంగా బయటపడతారు. అలాగే నక్షత్రాల పరంగా తీసుకుంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు స్త్రీ పురుషులు కన్యారాశి కిందకు వస్తారు. కాబట్టి ఉత్తర ఫల్గుని లేదా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం ముఖ్యమైన పనులు చేయాలంటే జూలై, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో, 2024 జనవరి, మార్చి నెలల్లో ముఖ్యమైన పనులు చేయండి. ఈ నెలలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే గ్రహశాంతి కోసం ఆదివారం పూట 1 కేజీ గోధుమలు దానం ఇచ్చుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాల వాళ్ళకి, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్యలు 2, 4, 8, 9. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. బుధవారం, గురువారం, శనివారం కలిసి వచ్చే వారాలు. అదేవిధంగా హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు మార్చి, ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్, డిసెంబర్, 2024 జనవరి, మార్చి నెలలు బాగా కలిసి వస్తాయి. అలాగే గ్రహశాంతి కోసం సోమవారం పూట కేజీ బియ్యం ఎవరికైనా దానం ఇచ్చుకోవాలి. అలాగే కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 3, 5, 7 ఇవి అదృష్ట సంఖ్యలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే హస్తా నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చే వారాలు ఈ సంవత్సరం గురువారం, శనివారం ఇవి అదృష్ట వారాలుగా చెప్పుకోవాలి. అదేవిధంగా చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం జూన్, ఆగస్ట్, డిసెంబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. 2024 ఫిబ్రవరి నెల కలిసి వస్తుంది. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు గ్రహశాంతి కోసం వీలైనప్పుడు మంగళవారం పూట కేజీ కందులు దానం ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 6 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది.
అలాగే అదృష్ట వారాలు మంగళవారం, బుధవారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అప్పుడు చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి చాలా చక్కగా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ప్రధానంగా ఉత్తర ఫల్గుని నక్షత్రం, దీన్నే ఉత్తరా నక్షత్రం అంటారు. ఈ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు కన్యా రాశి కిందకు వస్తారు. కాబట్టి మీ నక్షత్ర పాదాన్ని బట్టి లక్కీ డేట్స్, లక్కీ వారాలు, లక్కీ మంత్స్ ఫాలో అవ్వండి. విశేషంగా అదృష్టాన్ని అందిపుచ్చుకోండి. అలాగే కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం చేయించుకోవాల్సిన గ్రహ జపాలు ఏంటంటే, గురుగ్రహానికి జపం చేయించుకొని శనగలు దానం ఇచ్చుకోవాలి. రాహుగ్రహానికి జపం చేయించుకొని మినుములు దానం ఇచ్చుకోవాలి. కేతుగ్రహానికి జపం చేయించుకొని ఉలవలు దానం ఇచ్చుకోవాలి. గురువు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలకి జపాలు చేయించుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే కన్యా రాశి వాళ్ళు విశేషమైన శుభయోగం కలగాలంటే ఈ సంవత్సరం గోపూజ చేసుకోవాలి. మీరు గోపూజ ఎంత బాగా చేస్తే అంత అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. గోవుకి ఆహారం తినిపించడం, గోవుకు ప్రదక్షిణలు చేయటం, దీని ద్వారా జాతక దోషాలు, గ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా సరే మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా కూడా కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వాళ్ళు ఈ శోభకృత్ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ప్రతిరోజు జపించుకోవాల్సిన మంత్రం ఏంటంటే ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః. ఇది మంత్రం. ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః. ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఈ సంవత్సరం మీరు చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేస్తే చాలా మంచిది. అలాగే తులసి మాల మెడలో ధరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా కన్యా రాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శోభకృత్ ఉగాది నుంచి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. జ్యోతిష శాస్త్రంలో జాతక ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహచారానికి, గోచారానికి రెండిటికి సమానమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. గ్రహచారము అంటే అర్థం ఏంటంటే, మీరు పుట్టినప్పుడు మీకు ఒక జాతక చక్రం ఉంటుంది. దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల దశలు, ఆ గ్రహాల అంతర్దశలు మీకు నడుస్తూ ఉంటాయి. దీన్నే గ్రహచారము అంటారు. గోచారము అంటే అర్థం ఏంటంటే, మీ జన్మ రాశికి కానీ నామరాశికి కానీ గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం చెప్తే దాన్ని గోచారము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాల సంచారం బట్టి సంవత్సర ఫలితాలు చెప్పటం జరుగుతుంది. అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి కేవలం ఎవరికైనా సరే 50% మాత్రమే వర్తిస్తాయి. మిగిలిన 50% వ్యక్తిగత జాతకంలో, గ్రహచారములో గ్రహాల మహాదశ, అంతర్దశను బట్టి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఎవరికైనా సరే రాశి ఫలితం చెప్పేటప్పుడు, సంవత్సర ఫలితం చెప్పేటప్పుడు రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను బట్టి సంవత్సర ఫలితం, రాశి ఫలితం చెప్పేటప్పుడు ఈ 4 గ్రహాలలో ఏ గ్రహమైనా సరే అనుకూలంగా లేకపోవటం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ ఆ గ్రహం అనేది మీ వ్యక్తిగత జాతకంలో, జన్మకుండలిలో మంచి స్థానంలో ఉంటే, ఆ గ్రహము దశ నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు రాశిపరంగా ఈ గ్రహం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పటికీ మీ పుట్టిన జాతకంలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు, గోచార ఫలితాలు కేవలం 50% మాత్రమే వర్తిస్తాయి. మిగిలిన 50% మీ వ్యక్తిగత జాతకములో, జన్మకుండలిలో గ్రహాల స్థానాన్ని బట్టి, మీకు ఇప్పుడు నడిచేటటువంటి దశను బట్టి, అంతర్దశను బట్టి ఫలితం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే సంవత్సర ఫలితాలలో వ్యతిరేక ఫలితాలుంటే దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ వ్యక్తిగత జాతకం, మీరు పుట్టిన జాతకం, జన్మకుండలిలో మహాదశ యోగిస్తున్నా, గ్రహాలు మంచి స్థానాల్లో ఉన్నా మీకు అద్భుతమైన ఫలితాలే కలుగుతాయి. గోచారము, రాశి ఫలితము, సంవత్సర ఫలితం అనేది ఒక దిక్సూచిలాగా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే జాతక ఫలితాలు పూర్తిగా తెలుసుకొని దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు
దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలితము వీటన్నిటినీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.